హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రాఖీ చేయబోతున్నామండి. మౌల్డెడ్ క్లే యూస్ చేసి రాఖీ చేయబోతున్నాము. సో అది ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ నేను క్లే తీసుకున్నానండి. సో మనం క్లేతో వర్క్ చేసినప్పుడు ఎప్పుడు పౌడర్ వేసుకుని ఉండాలి హ్యాండ్స్కి అండ్ మన ఎక్కడైతే వర్క్ చేయబోతామో ఆ ప్లేస్లో, సో దట్ అది మనకి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా నాకు కావాల్సిన రౌండ్ షేప్ని కట్ చేసుకుంటున్నానండి విత్ ది హెల్ప్ ఆఫ్ ఏదైనా మన మౌల్డ్ ఇంట్లో ఏదైనా రౌండ్ షేప్ ఐటమ్స్ ఉంటే దాంతో చేసుకోవచ్చు. అండ్ టూత్పిక్ సహాయంతో నేను హోల్స్ చేస్తున్నానండి థ్రెడ్ వేసుకోవడానికి. సో ఇలా నేను లైట్ గ్రీన్ పెయింట్ వేసుకున్నానండి. అయితే ఫస్ట్ స్టార్టింగ్ నేను పెన్తో డిజైన్ వేసుకున్నాను. ఈజీ అండి. ఫస్ట్ మనం ఎస్ షేప్ వేసుకోవాలి అండ్ త్రీ షేప్ ఏమో ఇయర్స్కి వేసుకోవాలి. ఇలా లెగ్స్ కోసమేమో ఎండ్ ఇలా బెండ్ చేసినట్టు వేసుకుంటే సరిపోతుంది. సో రివర్స్ 3లో వేస్తే ఇంకో సైడ్ ఇయర్ అయిపోతుంది. సో ఇలా పెయింట్ వేసుకున్నాను. అండ్ అవుటర్ లేయర్ నేను మెటాలిక్ కలర్ గోల్డ్ పెయింట్ చేసుకుంటున్నాను అండి, బార్డర్ లాగా, అంటే ప్లెయిన్గా కనిపించకుండా. అదే డిజైన్ వేస్తే మనకి సెంటర్లో ఉన్న డిజైన్ హైలైట్ అవ్వదు, సో అందుకని. అండ్ ఇలాగ సేమ్ కలర్లో థ్రెడ్ తీసుకుంటాను అండ్ గోల్డ్ అండ్ మనకి స్మాల్ సైజ్ రుద్రాక్ష షేప్లో ఉన్న బీడ్ తీసుకున్నాను. సో ఇలా బోత్ సైడ్స్ అటాచ్ చేసుకున్నాను. సో ఇది కంప్లీట్ అయిపోయిందండి. I hope you like this video. Please do like, share and subscribe to my channel, and thanks for watching.